ఈ మధ్య కాలంలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఎల్పిజి వంట గ్యాస్ సిలిండర్స్ కాస్త పరిస్థితి బాగా టైట్గా ఉందన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లై కాని పరిస్థితి, కాస్త టైట్ పొజిషన్. నిదానంగా ముంబై నుండి ఇతర నగరాలకు, అలాగే తెలంగాణ, ఆంధ్రకు కూడా పాకింది విషయం. వాణిజ్యపరమైన ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్త దొరకని పరిస్థితి ఉంది కాబట్టి బ్లాక్లో ఎక్కువ రేటుకి కూడా అమ్ముతున్నారు. ఏదైనా కాస్త ప్రభుత్వ పరంగా టైట్గా ఉంది అంటే బ్లాక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ముంబైలో ఎన్నో హోటల్స్ క్లోజ్ చేశారు. అలాగే స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా వరకు ఈ కమర్షియల్ సిలిండర్స్ దొరకడం లేదు కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లో, ఆంధ్రాలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ దొరకని పరిస్థితి. దేశంలో ఎప్పుడైనా కూడా ఒక చోట ఈ స్థితి ఉంది అంటే మిగతా వాళ్ళు మాకు ఆ స్థితి వస్తుందేమో అనేసి బయటకు చూపించుకొని దాచిపెట్టేసుకుంటారు. అప్పటిక బ్లాక్ మార్కెట్ ఓపెన్ అవుతుందన్నమాట. డబుల్ రేటుకి లేదా ట్రిపుల్ రేటుకి అమ్మడం జరుగుతుంది. దీనివలన ఇప్పుడు చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా కాస్త ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లై లేదు, పరిస్థితి సంక్షోభంలో ఉండేసి ఎన్నో హోటల్స్, ఈ స్ట్రీట్ సైడ్ ఈ ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి, వ్యాపారాలు కొద్ది రోజులు ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంటి పరిస్థితి ఏమిటి? మహిళలకు కాస్త ఆదుర్దాగా ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా అందరికీ డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉండాలి. ఒక సిలిండర్ మనం పెట్టేసుకున్నాము అంటే వెంటనే ఇంకో సిలిండర్ బుక్ చేసేసుకుంటాం, ఒక వారానికి ఏమో వస్తుంది. మరి కమర్షియల్ సిలిండర్స్కి ఇబ్బంది అయింది అంటే ఇంటికి కూడా పొగలు అంటుకున్నట్టే. కాబట్టి కాస్త కుదిరిన వాళ్ళు హడావిడి పడకుండా, బిజీ లైఫ్ అనుకుంటూ పరుగులు పెట్టకుండా కాస్త ఆలోచన చేసుకొని కాస్త టైం కేటాయించి మీ ఖాళీ సిలిండర్ ఏదైనా ఉంటే తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంటికి సప్లై చేసే వంట గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉందో అది కూడా ఇంతకుముందు ఒక 5 రోజులు, బాగా అయితే ఒక వారం రోజులు తీసుకునేది ఇప్పుడు ఇంకా టైం తీసుకుంటుంది. నెల ముందే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మహిళలు మీ వంట గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో, డబుల్ సిలిండర్ ఉంటుంది కదా, ఒకటి మనం గ్యాస్ పెట్టుకుంటామో ఒకటి ఉంచి పెట్టుకుంటాం, ఖాళీ అయింది లేదా అవుతుంది అనిపిస్తే కాస్త ఒక 10 రోజుల ముందు నుండే తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే సిలిండర్ సప్లై ఆలస్యం అవుతుంది. మనకి ఇంటికి కావాల్సిన సిలిండర్ బుక్ చేసుకుంటే నెల రోజులు కూడా పట్టొచ్చట ఇంటికి డోర్ డెలివరీ రావడానికి. మరి కాస్త కుటుంబం అన్నాకి ఇబ్బంది అవుతుంది, గ్యాస్ లేకపోతే. పిల్లలు ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది, ఉద్యోగాలకు పరుగులు పెట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ గ్యాస్ సిలిండర్ తొందరగా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ఏమీ బాగలేదు, ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధాలు అవి రకరకాల వాతావరణాలు కనబడుతూ ఉన్నాయి. దేశంలో కూడా సమస్యలు, వాణిజ్యపరంగా చూసుకుంటే కూడా రోజు రోజుకి రకరకాల కొత్త సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా ఈ భారము మధ్యతరగతి వాళ్ళ మీద పడుతుంది, కుటుంబాల మీద పడుతుంది, సామాన్య సగటు భారతీయుడి మీద భారం పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పేం లేదు, జాగ్రత్తలు తీసుకోకపోతేనే తప్పు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సప్లై తక్కువైన తర్వాత ఈ రైల్వేలో ఫుడ్ ఏదైతే ఉంటుందో, రైల్వే స్టేషన్స్లోనూ అలాగే ట్రైన్లో కూడా క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని రకాల మెనూస్ ఆపేశారట. అంటే తక్కువ గ్యాస్ తోటి ఏమేమైతే పదార్థాలు అవుతాయో వాటిని మాత్రమే మెనూలో చూపిస్తూ ఇంకా రకరకాల పదార్థాలు, దోశ అలాంటివి ఏవైతే బాగా గ్యాస్ హై ఫ్లేమ్ మీద పెట్టేసి చేస్తారో అలాంటి పదార్థాలన్నీ కూడా ఆపేశారట. అలాగే హాస్టల్స్, మెస్లు అలాంటి చోట కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ దొరకట్లేదు కాబట్టి కొన్ని రకాల మెనూలు ఆపేసేసి తక్కువ గ్యాస్ వినియోగం ఏదైతే ఉంటుందో అలాంటి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటినే చేసి సప్లై చేస్తున్నారట. కాబట్టి ట్రైన్లో ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా మీ వెంట మీ ఇంటి ఫుడ్ తీసుకుని వెళ్ళండి. ట్రైన్లో అలాగే రైల్వే స్టేషన్స్లో కూడా రకరకాల ఫుడ్ దొరకడం లేదు, మనకు నచ్చినవన్నీ తినడానికి లేదు. ఈ గ్యాస్ సిలిండర్స్ సప్లై కొరత వలన కొన్ని రకాలు మాత్రమే ట్రైన్లో లభ్యమవుతున్నాయి. కాబట్టి రైలు ప్రయాణాలు చేసే యాత్రికులు కూడా మీ వెంట మీ భోజనం తీసుకుని పెడితే బాగుంటుంది. ముందు ఇదైతే ఈ సప్లై లేమి కొరత అనేది ముంబైలో ఆరంభమైపోయింది. అలా మొత్తం అంతా కూడా దేశంలో ప్రధాన నగరాలు అలాగే చిన్న చితక పట్టణాల్లో కూడా పాకింది. ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏమిటనేది తెలియదు. కాబట్టి ఇంట్లో కూడా గ్యాస్ కాస్త జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. అలాగే గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతుంది అనిపిస్తే ముందుగానే ఒక 10 రోజుల ముందుగానే ఇమీడియట్గా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్త పట్టడంలో తప్పులేదు. రైలు ప్రయాణాలు చేసే వాళ్ళు మీ వెంట మీ ఆహారాన్ని, ఇంటి భోజనాన్ని తీసుకొని వెళ్ళండి. గ్యాస్ ఇంధనాన్ని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేయండి. ఏమున్నా లేకపోయినా మన ప్రభుత్వం కానీ
వేళకు మనకు నచ్చిన తిళ్ళన్నీ ఉండాలి. అవి లేకపోతే మనకి చిరాకుగా ఉంటుంది, ఉండలేకపోతాం. ఇప్పుడు బ్రేక్ పడింది, మనకు నచ్చిన వాటిలో మెనూలో సగమే దొరుకుతున్నాయి బయట కూడా ఈ గ్యాస్ సిలిండర్స్ షార్టేజ్ వలన. కాబట్టి కాస్త మనం అడ్జస్ట్ అవుదాము, గ్యాస్ తక్కువ వాడదాము, ముందుగానే సిలిండర్స్ బుక్ చేసుకుందాము. తొందరగా ఈ గ్యాస్ సిలిండర్స్ కొరత నుండి బయటపడి, తొందరలోనే ఈ గ్యాస్ సిలిండర్ సప్లై కొరత నుండి బయటపడి దేశము ప్రగతి పథం వైపుకు ప్రయాణించాలని కోరుకుందాం. ఆరోగ్యవంతమైన నైతిక విలువలతో కూడిన మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. జై హింద్.